నాన్వే తినంతే. కానీ అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఏంటి అక్కడ రాస్తున్నారు చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయుచున్న బలాత్కారం అని చెప్పండి. ఫాస్టింగ్లో లేదా ఉపవాసంలో దేవుడు కోరుకునేది మాంసం మానేసావా లేదని కాదు. ఏం మానేయాలి చెప్పండి? పాపం మానేసి, బలాత్కారం మానేసి, దుర్మార్గత మానేసి, అప్పుడు మానే మాంసం, అప్పుడు అందం. నువ్వు మాంసం మానేసి పక్కింటికి పోయి వాడితో బలాత్కారం గొడవ పెట్టుకుంటే ఇది ఉపవాసమా? నువ్వు ఎదుటోడితో గొడవాడటం మాను, ఎదుటోడితో దుర్మార్గపు మాటలు మాను, ఎదుటోడితో కిచ్చాపాటి మాను, ఎదుటోడి నెత్తి మీద అన్యాయంగా లాగడం మాను, ఏది మాను. కానీ ఏం చేస్తావు 3 రోజులు చెప్పండి? ఉపవాసం అంటావు. దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఉపవాసం అంటే చెప్పిన ఉపవాసం అని ఈ పర్యాయ పదాలు నానార్థాలు చెప్పండి. ఉపవాసం అంటే ముందు మానేవలసినవి మానే. దేవునికి దగ్గరగా కూర్చొని నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు దుర్మార్గత మానే. ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా వెళ్తే ఎదుటోళ్ళ మీద కాదు, తగ్గించుకోవాలి. నువ్వు బలాత్కారం చేస్తున్నావే చాలా మంది దగ్గర నువ్వు సంపాదించిన కదా, మానే. మీరు కోడలు అయితే మీ అత్తతో గొడవలు మానే, నువ్వు భర్త అయితే నీ భార్యని అజమాయిషీ చేయడం మానే, నువ్వు భార్య అయితే నీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సంపాదన దొంగిలించడం మానే. ఈ దుర్మార్గ పనులు మానే. నువ్వు వయసులో పిల్లవాడు అయితే పిల్లవైతే ఎవరైతే ఉన్నారో ఇదిగో మీరు చేస్తున్న తల్లిని బెదిరిస్తున్నారే ఆ బలాత్కార పనులు మానే. అప్పుడు ఫాస్టింగ్, అప్పుడు అన్నం ఉంటుంది. పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తారు, లేదా భర్తను బ్లాక్మెయిల్ చేస్తారు, భార్యను బ్లాక్మెయిల్ చేస్తారు, ఎదుటోళ్ళని బెదిరించేస్తారు, ఇవన్నీ చేస్తారు. మేము మాత్రం ఉపవాసం 4 రోజులు ఉంటాం దేవుడు అంటాడు. ఎవరికి కాదు మేము ఉపవాసాలు అంటాడు.